వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి టైం లేదు పారిపోండి జల్దీ భాగో అంటున్నాడు. మీకు జైల్లో పెట్టి తిండి పెట్టి బట్ట పెట్టి మెడికల్స్ ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీరేమీ అత్తారింటికి రాలేదు, ఇదేమీ అత్తారిల్లు కాదు అని చెప్పి వెళ్ళిపోండి లేదా జైల్లో వేస్తా అని బెదిరిస్తున్నారు సువేందు. వీళ్ళు ఎలా పారిపోతున్నారో చూడండి. కిలోమీటర్ల వరకు క్యూ ఉంది. బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ పార్టీ లీడర్ అయిన షహరియార్ కబీర్ ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్నే ప్రకటించాడు. బార్డర్లో ఒక్క బంగ్లాదేశీ సివిలియన్ చనిపోయినా బదులుగా 2 BSF జవాన్లను చంపుతా అని చెప్పి పిలుపునిచ్చాడు. আবার বোঝেন, ভারতে একটা সিভিলিয়ান যদি আমার মারে তাহলে তুমি 2টা তাদের কাকে মেরে দিবা? তাদের যে বর্ডারের গার্ড আছে বিএসএফ, 2টা বিএসএফ এর লাশ. సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క తలకు బదులు 2 తలలు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఏకమయ్యారు. ఇండియాలో గజ్వాయే హింద్ చేస్తారంట. అండ్ ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా ఇరాన్ ఆర్మీ రంగంలో దిగి వీరి కోసం పోరాడుతుందంట. సడన్ గా జమాతే ఇస్లామీ యాక్టివ్ అవ్వడానికి కారణం వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కు ఆదేశాలు ఇచ్చాడు. ఇల్లీగల్స్ కోసం హోల్డింగ్ సెంటర్స్ అంటే జైళ్లను స్థాపించాలి అని చెప్పి ఆర్డర్స్ వెళ్ళాయి. మాల్దాలో ఆల్రెడీ ఒక హోల్డింగ్ సెంటర్ను స్థాపించారు. 9 మంది ఇల్లీగల్స్ను ఆల్రెడీ జైల్లో వేశారు. ఇది చూసి జైల్లో చావడం కంటే అరెస్ట్ అవ్వడం కంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బంగ్లాదేశీలందరూ హకీంపురా చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకున్నారు. రివర్స్ ఎక్సోడస్ జరుగుతోంది. మమ్మల్ని వదిలేయండి, తప్పు చేసాం, వెళ్ళిపోతాం అంటున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ అనేది పాకిస్తాన్ ISI బ్యాక్ చేసిన పార్టీ. జమాతే వేసిన మాస్టర్ ప్లాన్ వెస్ట్ బెంగాల్, అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజ్ చేయాలి అనుకున్నారు. అస్సాంలో ఆల్రెడీ డెమోగ్రఫిక్ చేంజ్ అయిపోయింది. ముస్లిం మెజారిటీ అక్కడ ఉంది. వెస్ట్ బెంగాల్లో మెజారిటీ వచ్చేస్తే రాష్ట్రంలో తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని స్థాపించి సిలిగురి కారిడార్ను కట్ చేయాలి అనేదే ప్లాన్. ISI ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడం చూసి, ఇల్లీగల్సే స్వతహాగా పారిపోవడాన్ని చూసి కోపంతో BSF జవాన్లను చంపుతాము అని చెప్పి జిహాద్ ప్రకటించారు. సిలిగురి కారిడార్ 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇండియా యొక్క చోక్ పాయింట్, ఇండియాస్ చికెన్స్ నెక్ ఇది. దీనిపైన టిబెట్లో దోక్లాం ప్లాటూ దగ్గర చైనీస్ ఆర్మీ ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఆర్మీ ఉంటుంది. సిలిగురి నుండి 130 కిలోమీటర్ల దూరంలో రంగ్పూర్ డివిజన్లో చైనీస్ ఎయిర్ బేస్ కట్టుకుంటోంది. వీళ్ళ ప్లాన్ లేదా బ్లూ ప్రింట్ ఏంటి అంటే, ఒకవేళ రేపు ఇండియా చైనా మధ్య చెడిపోయింది అనుకోండి, లేదా ఇండియా USA కలిసి స్ట్రైట్ ఆఫ్ మలకాను బ్లాక్ చేశారు అనుకోండి, లేదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే వచ్చింది అనుకుంటే, జమాతే చేసే పని ఉత్తర్ దీనాజ్పూర్, మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ 24 పర్గనా అండ్ అస్సాంలో ఉన్న 0.5 ప్రజలను యాక్టివేట్ చేస్తారు. స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసి ఇండియన్ రైల్వే లైన్స్, రోడ్స్, ఆయిల్ పైప్ లైన్స్, ఇండియన్ ఆర్మీ వెహికల్స్ను బ్లాక్ చేస్తారు. అస్సాం, వెస్ట్ బెంగాల్లో సంతుష్టీకరణ రాజకీయాలు చేసే ప్రభుత్వాలు లైక్ TMC పార్టీలు ఉంటాయి కాబట్టి సెంటర్కు ఈ స్టేట్ పార్టీస్ కోఆపరేట్ చేయవు అనమాట. రైల్వే, రోడ్ లైన్స్ బ్లాక్ అయిన తర్వాత చైనా సిలిగురి కారిడార్పై దాడి చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కట్ చేస్తుంది అనమాట. అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమిస్తుంది. 1962 యుద్ధంలో కూడా సేమ్ ఇలాగే చైనా లదఖ్ను ఆక్రమించింది. అరుణాచల్ ప్రదేశ్లోని చాలా వరకు ప్రదేశాల పేర్లను చైనా మార్చేసింది. డెఫినెట్గా రేపు కనుక సిలిగురి కారిడార్ కట్ అయితే చైనా మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని భాగాలను ఆక్రమించి నెగోషియేట్ చేసి అరుణాచల్ ప్రదేశ్లో తమ యొక్క జెండాను నాటుతుంది. ఇవన్నీ జరగాలి అంటే లోకల్గా ఇండియన్ రాష్ట్రాల్లో వారి యొక్క ప్రజలు ఉన్నారు అని చెప్పే ఇల్లీగల్స్ను ఉసిగలుపుతున్నారు. ఇక్కడ పాకిస్తానీ జమాతే ఇస్లామీ సామధాన దండభేద అన్ని విధాలుగా ఇండియాను కట్ చేయడానికి ట్రై చేస్తోంది. గల్ఫ్ దేశాల నుండి NGOల ద్వారా కోట్లలో డబ్బులను ఇండియాలో పంపు చేస్తున్నారు. మసీద్, ఎడ్యుకేషనల్ సెంటర్స్, మద్రసాలను కట్టుకొని బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ టు పాకిస్తాన్, పాకిస్తాన్ టు ఢాకా, ఢాకా వయా నార్త్ ఈస్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి హవాలా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు జమాతే ఫోర్ట్రస్ అయిన వెస్ట్ బెంగాల్లోని ఇల్లీగల్ ప్రజలు తమకు తాముగా స్వతహాగా వెళ్ళిపోతున్నారు కాబట్టే వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు. ISI ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతూ కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది ఇవన్నీ జరగవు, ఏవేవో ఊహించుకోవద్దు, అంత సీన్ లేదు అంటారు. మమతా బెనర్జీ ఇల్లీగల్స్కు ఓటర్ ID, రేషన్ కార్డ్, లక్ష్మీ బండార్ స్కీమ్స్ ఇస్తోంది అని నేను చెప్పినప్పుడు కూడా ఇదంతా బూటకం, అంత సీన్ లేదు, ప్రాపగెండా చేస్తున్నావు అన్నారు. ఇప్పుడు ఈ ఇల్లీగల్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ ఇల్లీగల్ పెద్దావిడ ఏమంటుంది అంటే, మమతా బెనర్జీ ఫేక్గా ఆన్లైన్లో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇచ్చేసి
తమకు ఓటు వేయమని చెప్పిందంట. హకీంపూర్ చెక్ పోస్ట్లో బార్లు తిన్న ఇల్లీగల్స్కు మైక్ ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇల్లీగల్స్ ఏమంటారు అంటే టీఎంసీ కార్యకర్తలు ఆన్లైన్లోనే ఓటర్ కార్డు ఇచ్చారంట. ఆ తర్వాత గ్యాస్ కార్డ్, లక్ష్మీ బండార్ వంటి ఉచిత పథకాలు ఇచ్చారంట. బదులుగా ఓటు వేయమని చెప్పారంట. కావాలంటే ఈ వీడియోస్ చూడండి. যুবরাজ্যে পার্টির লোক মিউনিসিপালিটিতে করে দিয়েছে। লক্ষ্মীর ভান্ডারটা হ্যাঁ পাতাম, ও পেয়েছি 2-3 বছর পেয়েছি। কত টাকা করে? প্রথম তো 500 টাকা করে দিত দিদি। ভোট দিতেন? হ্যাঁ, কাকে ভোট দিতেন? কাকে দাও অত মনে নেই, কাকে দিতাম। কারা কারা ভোট দেয়? అక్కడ యాంకర్ ఓటు వేశారా అని అడిగితే ఎస్ ఓటు వేశామంటున్నారు. ఇల్లీగల్స్ ఇండియాలో ఓటు వేయడం ఏంటి? পেতাম, রেশন পেতাম, গ্যাস পেতাম, এই দুটো জিনিসই পেতাম। বাড়িতে লক্ষ্মীর ভান্ডার? লক্ষ্মী ভান্ডার হ্যাঁ বউ পেত, কতদিন ধরে পেত? ও 3 মাস পেয়েছে। ভোটের সময় কি বলতো নেতারা? ভোটের সময় কিছুই বলতো না, এই একবারই তো ভোট দিলাম, কিছু বলি না, এমনি ভোটের সময় ভোট দিতে গেছি, বলেছে যে అంటే ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల పేర్లను డిలీట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనిపిస్తోంది. ఈమె 20 ఏళ్ల నుండి వెస్ట్ బెంగాల్లో ఉందంట. బంగ్లాదేశ్ నుండి వచ్చి ఏదో అత్తారిల్లులాగా వెస్ట్ బెంగాల్లో చొరబడి ఇక్కడే సెటిల్ అయింది. ఓటు కూడా 3 సార్లు వేసిందంట. ఈ వీడియో చూడండి. ఇల్లీగల్స్ కిలోమీటర్ల దూరం నుండి క్యూ కట్టి బార్లు తీరారు. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఎంతోమంది పిల్లల్ని కూడా కంటున్నారు. అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్, పాపులేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసుకోండి. పిల్లలు, వారి పిల్లలు, పిల్లలకి పిల్లలు, ఒక చైన్ రియాక్షన్ లాగా ఎంత మంది అయిపోతారో మీరే ఊహించుకోండి. ఇక్కడ మమతా బెనర్జీ గారిని జైల్లో వేసి ఫస్ట్ విచారించాలి. అంటే ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఇలా కాదు. పాకిస్తాన్ నుండి మగ ఉగ్రవాదులు మాత్రమే ఇండియాలో చొరబడతారు. బట్ ఈస్ట్ సైడ్ బంగ్లాదేశీ ఇల్లీగల్స్ విత్ ఫ్యామిలీ చొరబడుతున్నారు. 600 కిలోమీటర్ల బార్డర్కు ఫెన్సింగ్ లేదు కాబట్టి ఈజీగా అత్తమామ ఇంటికి వెళ్ళినట్లు వెళ్తున్నారు. మమతా బెనర్జీ 2021లో స్పెషల్గా లక్ష్మీ బండార్ అనే ఒక ఉచిత పథకాన్ని ప్రకటించింది. అంటే ఈవిడ సడన్గా ఎందుకు ప్రకటించింది అనేది అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఆడవారికి లక్ష్మీ బండార్ ద్వారా నెల నెల 2,000 నుండి 3,000 రూపాయలు ఇచ్చేదంట. ఆ తర్వాత ఓటర్ ఆధార్ కార్డు ఇచ్చి సక్ర మార్కులను చేసింది. ఫ్యామిలీలో ఒక ఆడామెకు నెల నెల డబ్బులు ప్రభుత్వం ఇస్తోంది. సో ఫ్యామిలీ మొత్తం ఆ డబ్బుతో తింటున్నారు. మగవారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కొంచెం నాలెడ్జ్ ఉన్న ఇల్లీగల్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో తాపీ పనులు చేయడం, హౌస్ హోల్డ్స్లో పని చేయడం, కార్పెంటరీ పనులు చేయడం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్లో ఉన్నారు. కొంతమంది అయితే హైదరాబాద్, బెంగళూరులో మసాజ్ స్పాలు కూడా కట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు 10 పిల్లల్ని కంటారు, 10 పెళ్లిళ్ళు చేసుకుంటారు, 14-15 ఏళ్లకు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ పిల్లల్ని కంటారు. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూసుకుంటే ఇంకొక 20 ఏళ్లలో ఇండియాలో డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. 1971 నుండి అస్సాంలో ఇలాగే ఇల్లీగల్స్ చొరబడి ఇప్పుడు అస్సాంలో ముస్లిం మెజారిటీ పెరిగిపోయింది. అంటే ఫోర్సబుల్లీ డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తున్నారు. కావాలనే ఒక పందాతో, ప్యాటర్న్తో, అంటే ఒక స్కెచ్, బ్లూ ప్రింట్తో, ప్లానింగ్తో చేస్తున్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మమతా బెనర్జీ గారు ఉచిత పథకాల వల్ల వాళ్ళకు ఇంధనం లాగా మారిపోయింది. దీన్ని దేశ ద్రోహం అంటారా ఏమంటారో మీరే కమెంట్ చేయండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాంప్రమైజింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్. కేరళ, హైదరాబాద్ నుండి కూడా బంగ్లాదేశ్కు వెళ్ళిపోవడానికి హకీంపురా చెక్ పోస్ట్కు చేరుకుంటున్నారు. అంటే ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీలో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ 7 లక్షల మెజారిటీతో గెలిచాడు అంటే అప్పుడే అనుమానాలు వచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుల్లో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారుతూ ఉంటే 15 ఏళ్లుగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సీఎంగా ఉంది. అండ్ వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ జీరో, సాఫ్ట్వేర్ కంపెనీస్ జీరో, ఇండస్ట్రీస్ జీరో. ఇండియాలో 24th పొజిషన్లో వెస్ట్ బెంగాల్ ఉన్నా కూడా మమతా బెనర్జీ ఎలా గెలుస్తోంది? మమతా బెనర్జీ 34 ఏళ్ల కమ్యూనిస్టులను ఓడించింది. కాంగ్రెస్ పార్టీను రూట్స్ నుండి పీకి పడేసింది. టాటా మోటార్ షోరూమ్ వెస్ట్ బెంగాల్లో రాకుండా చేసింది. వెస్ట్ బెంగాల్లో SEZ జోన్ అంటే సింపుల్ ఎకనామిక్ జోన్స్ను కట్టకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంటే సిస్టమేటిక్లీ, స్ట్రాటజికలీ కావాలనే వెస్ట్ బెంగాల్ను పూర్గా ఉంచడంలో 100కు 100 మార్క్స్ తెచ్చుకుంది మమతా బెనర్జీ. 2015లో రోహింగ్యా రెఫ్యూజీలకు ఆశ్రయం ఇస్తాను అని మదర్ టెరీసా లాగా వచ్చింది. 2024లో బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్టులు జరిగాయి. అక్కడి రెఫ్యూజీలకు నేను ఆశ్రయం ఇస్తానని చెప్పి ఈవిడ మళ్ళీ రంగంలో దిగింది. అండ్ ఈవిడ డ్రెస్సింగ్ స్టైల్ మదర్ టెరీసా లాగానే ఉంది. ప్యాటర్న్ అర్థం చేసుకోండి. అంటే ఈవిడ సంతుష్టీకరణ రాజకీయాలు చేయడానికి ఎంత దూరానికైనా వెళ్తోందా?
ఈవిడ ఎందుకు మదర్ టెరీసాలా బిహేవ్ చేస్తోంది, ఎందుకు ఆవిడలా డ్రెస్ వేసుకుంది, ఎందుకు ఇల్లీగల్స్ను ప్రేమిస్తోంది, మమతా బెనర్జీ ఓడిపోయిన వెంటనే ఎందుకని సడన్గా మార్కో రూబియో ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో దిగకుండా కోల్కతాలో దిగాడు, మదర్ టెరీసా మిషనరీకు ఎందుకు వెళ్ళాడు. మమతా బెనర్జీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒక 100 మందిని, బికాజ్ ఎక్కడో ఈవిడకు ఎక్స్టర్నల్ ఏజెన్సీస్కు లింక్ ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. మార్కో రూబియో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత కోల్కతాకి ఎందుకు వెళ్ళాడు, అది కూడా ఆ మిషనరీకి వెళ్ళి FCRA బిల్ గురించి US పార్లమెంట్లో ఎందుకు చర్చలు జరిగాయి. ఇండియాలో ఇండియన్ పార్లమెంట్లో FCRA బిల్ పెట్టాలా వద్దా అనేది మన యొక్క రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తారు. అమెరికా ఎందుకు స్పెషల్గా కోల్కతాలో పలానా మిషనరీకు NGO లైసెన్స్ను ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి డిప్లొమాటిక్గా సైలెంట్గా ఇండియా యొక్క దౌత్యవేత్తలపై ఒత్తిడి పెడుతూ ఉంది. ఎందుకు మార్కో రూబియో మమతా బెనర్జీను కలవాలి అని మారాం చేశాడు. మమతా బెనర్జీ ఓడిపోతే ఎందుకని జమాతే ఇస్లామీ కార్యకర్తలు సువేందు అధికారిని చంపేస్తాము, BSF జవాన్లను చంపుతాము, ఇండియాలో గజ్వాయే హిందూ చేస్తాము, మమతా బెనర్జీ కోసం ఆల్ అవుట్ వెళ్ళిపోతాము అని చెప్పి ఎందుకు బంగ్లాదేశ్ నుండి సపోర్టర్స్ విర్రవీగుతున్నారు, ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇల్లీగల్స్ భయపడుతున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా బంగ్లాదేశ్ పత్రికలు దీని గురించి ఒక్క ఆర్టికల్ కూడా రాయడం లేదు. మమతా బెనర్జీకు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIAతో, డీప్ స్టేట్తో లేదా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIతో ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే దాని గురించి విచారణ జరగాలి. ఎందుకు 2021లోనే లక్ష్మీ బండార్ స్కీమ్ను తీసుకొచ్చారు, ఎందుకని డెమోగ్రఫిక్ చేంజెస్ చేయడానికి ఈవిడ రెఫ్యూజీలను ఆహ్వానిస్తూ వస్తోంది, ఎందుకు వాళ్ళకు ఓటర్ ID ఆధార్ కార్డు ఇచ్చారు. దీని గురించి విచారిస్తే తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈవిడ వెనుకున్న పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ బయటకు వస్తారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.